తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకి ఇప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాన్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారు ప్రతి మంగళవారం అంటే రేపు ముంబైలో, బుధవారం వైజాగ్లో, గురువారం విజయవాడలో, శనివారం, ఆదివారం, సోమవారం హైదరాబాద్లో, జనవరి 13న ఢిల్లీలో ఉంటారు. అలాగే డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో ఉంటారు. స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై చేసినా మ్యారేజ్ డిలే అవుతూనే ఉంటుంది. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుంది, లేకపోతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ వరకు బ్రేక్ అయిపోతుంది. సో దానికి రీజన్స్ ఏంటి? అండ్ ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలామందికి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, డిప్రెషన్, లేకపోతే ఏవో గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, దానికి రీజన్స్ ఏంటి? అండ్ రత్నాలు వీటిని ఎలా ప్రభావితం చేస్తాయి? తప్పకుండా. V6 ప్రేక్షకులకు ఎంఎం పూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న వచ్చేసి పెళ్ళి గురించి ఆటంకాలు రావడం, పెళ్ళి తర్వాత టెన్షన్స్ ఎందుకని మీరు అడిగారు. సహజంగా పెళ్ళి అనేసరికి 4 ప్రశ్నలు వస్తాయి, 4 క్వశ్చన్స్. నెంబర్ 1 వచ్చేసి అసలు నా జీవితంలో పెళ్ళి ఉందా లేదా అని మొదటి క్వశ్చన్, అంటే మ్యారేజ్ ఉందా లేదా అని నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఒకవేళ పెళ్ళి ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటామా లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటామా, కుదిరించిన పెళ్ళినా లేక ప్రేమ వివాహమా. నెంబర్ 3 వచ్చేసి లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ ఉంటే ఎప్పుడు జరుగుతుంది. నెంబర్ 3 క్వశ్చన్. ప్రేక్షకులు వినండి మీరు. ఫస్ట్ క్వశ్చన్ మ్యారేజ్ ఉందా లేదా. సెకండ్ ఒకవేళ ఉంటే లవ్ అరేంజా. నంబర్ 3 లవ్ కానీ అరేంజ్ కానీ జరిగితే ఎప్పుడు జరుగుతుంది. నంబర్ 4 జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చు మీరు. పెళ్ళి ఎందుకు అందరికి ఉంది అని చెప్పి ఎంతోమంది పెళ్లి చేసుకోలే, ఎంతోమంది చూస్తుంటాము కదా. 60 years అయిపోయింది, 65 years. రీజన్ ఏమైనా కావచ్చు. కొంచెం చెప్తారు, అమ్మకి చూసుకున్న వాళ్ళు ఎవరు అందరినీ చేసుకోలేదు, నా పైన ఎక్కువ బాధ్యత ఉంది అందుకు నేను చేసుకోలేకపోయాను, నా పైన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండి అందరినీ చేసుకోలేకపోయాను. రీజన్ ఏమైనా ఉండొచ్చు. కానీ ఎంతోమంది ఉన్నారు పెళ్లి చేసుకోలే, ఎందుకంటే వాళ్ళ అదృష్టం పెళ్లి లేదు ఇదివరకు, వాళ్ళు చేసుకోలే, ఎందుకంటే వాళ్ళ గ్రహాలకి బలం పెంచుకోలే, వాళ్ళు చేసుకోలే. నంబర్ 2 మ్యారేజ్ ఉంటే కూడాను లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా. నంబర్ 2. నంబర్ 3 ఉంటే ఎప్పుడు. నంబర్ 4 వచ్చేసి తర్వాత ఎలా ఉంటుంది చెప్పి. ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వాలంటే ఈ విద్య ఒకటే ఇవ్వగలుగుతుంది. ప్రపంచంలో ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే ఈ విద్య. ఫస్ట్ మొదటిగా మీ గ్రహాల ద్వారా తెలుసుకోవచ్చు మీ జీవితంలో పెళ్ళి ఉందా లేదా అని. ఒకవేళ లేకపోతే బలం పెంచుకోవాలి, ఎందుకంటే గ్రహం అడ్డం పడితే ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. శని చంద్ర కలి యోగం అంటారు కదా, కలి దోషం అంటారు కదా, అది కలిస్తే కూడా కొంచెం పెళ్లి డిలే అవ్వడం. ఒకవేళ 2 కలిసి సప్తంలో కూర్చుంటే పెళ్లి పరంగా సమస్య, మ్యారేజ్ జరగదు. దానికి శాంతి చేసుకోకపోతే పెళ్లి జరగడమే కష్టం ఉంటుంది సప్తంలో కూర్చుంటే. ఒకవేళ 2nd స్థానంలో కూర్చుంటే కూడాను ట్రబుల్ రావడం, డిస్టర్బెన్స్ రావడం. ఒకవేళ లగ్నంలో ఉండడం ట్రబుల్ రావడం, డిస్టర్బెన్స్ రావడం, పెళ్లి పరంగా సమస్య అంటారు. ఒకవేళ దశమంలో కూర్చుంటే 10th హౌస్లో కూర్చుంటే సమస్య రావడం. అంటే ఓవరాల్గా
పెళ్ళి లేకపోవడం వల్ల కూడా కారణం ఈ గ్రహాలు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీ గ్రహాలే తెలియచేస్తే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారని చెప్పి. ఎంతోమంది లవ్ చేసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళది, మ్యారేజ్ వేరే వాళ్ళకి అవుతుంది. ఈ విధంగా జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు గ్రహాలకి కరెక్ట్గా బలం పెంచుకోలేరు. ఒకరితో ఇష్టం పడతారు, మ్యారేజ్ టైం వచ్చేసరికి ఇంట్లో భయం పడిపోయి వాళ్ళు చెప్పారని చెప్పి అంటే విడిపోవడము, కష్టాలు ఈ విధంగా వస్తుంది. కొంతమంది వివాహం చేసుకుంటారు, చేసుకున్న తర్వాత గొడవలు వస్తాయి వాళ్ళ మధ్యలో, ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్, అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత గొడవలు వస్తాయి. ఎందుకు? దీని వెనక కూడాను గ్రహాల ప్రభావము, గ్రహాల స్థితి బాగా లేకపోతే మీ గ్రహాలు తెలియజేస్తే మీకు లవ్ మ్యారేజ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ విధంగా అనుకూలం ఇస్తుంది, ఒకవేళ లేకపోయినా ఏ విధంగా మీరు కష్టాలు చూస్తారు, ఏ విధంగా ముందుకు రావాలి. నేను చెప్పాను కదా, ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య. నంబర్ 3, ఏజ్ అయిపోతూ ఉంది, పెళ్ళికి ట్రై చేస్తున్నాము, సంబంధాలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమందికి మనము ఇష్టం రావడం లేదు, కొంతమందికి మనకి ఇష్టం రావడం లేదు. అంటే అమ్మాయి ఇష్టం పడే సంబంధం అబ్బాయికి ఇష్టం అవ్వట్లేదు, అబ్బాయికి ఇష్టం వచ్చే సంబంధం అమ్మాయికి ఇష్టం అవ్వట్లేదు. ఇలా ఎంతోమంది ఇలా బాధపడుతున్నారు ఇలాంటి ఈ కేటగిరీ వాళ్ళు. ఏజ్ అయిపోతా ఉంది, 25 ఇయర్స్ అయింది, 30, 35, 40, 45 ఇయర్స్ అయిపోయింది, 50 కూడా అయిపోయింది. మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారు, పెళ్ళి జరగడం లేదు, చాలా సమస్యగా ఉంది. కొంతమంది పెళ్లి తర్వాత కూడా బ్రేకప్ అయి సెకండ్ మ్యారేజ్కి ట్రై చేస్తున్నారు, అయినా కూడా చాలా బాధపడుతున్నారు. కొంతమంది 2 పెళ్ళిళ్ళు కూడా డ్యామేజ్ అయ్యింది, మళ్ళీ 3కి వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు సమస్య ఎందుకు? నేను కూడా చెప్పాను ప్రాక్టికల్గా. నేను ఇక్కడ చెప్పే మాటలు ప్రతి ఒక్కటి కూడాను నా దగ్గర వచ్చే క్లయింట్స్ని చూసి చెప్తున్నాను, ప్రాక్టికల్ చెప్తున్నాను, ఏం థియరీ కాదు. నేను చూస్తున్నాను కదా జాతకాలు, దాన్ని బట్టి నేను తెలియచేస్తున్నాను. అంటే వాళ్ళు వచ్చేది చూసేసి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయని చెప్పి. ఈ కేటగిరీలో ఒకరు వచ్చారు, 2 మ్యారేజ్ ఆల్రెడీ బ్రేక్ అయింది. అంటే అబ్బాయికి 2 అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోయారు, నంబర్ 3కి రెడీ అయిపోయారు. నా దగ్గర వచ్చారు వాళ్ళ నాన్నగారు అబ్బాయికి పిలుచుకొని. నేను జాతకం చూసి చెప్పాను, నాన్న నువ్వు మ్యారేజ్కి నువ్వు పర్ఫెక్ట్ లేదని చెప్తే వాళ్ళకి ఏం చెమట వచ్చేసింది. వాడి ఇంట్లో చెప్పడం లేదు, అంటే ఇదేమంటే ఏం సీక్రెట్ చెప్పడం లేదు, ఈయన ఫాల్ట్ ఉంది. కానీ చెప్పలేకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, ఆల్రెడీ 2 మ్యారేజెస్ చేశారు. అమ్మాయి వెళ్ళి చెప్తే కూడా నువ్వు నమ్మలేకపోయారు. చెప్తారు కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావేమని చెప్పి వాళ్ళు చెప్పకపోతే కూడాను ఎందుకులేమో గొడవలు రావడం, విడిపోతామని చెప్పి ఈ విధంగా జరిగింది. నంబర్ 3కి రెడీ అయిపోయారు. నేను తెలియచేస్తే వాళ్ళ ఫాదర్ చాలా షాక్ అయిపోయారు. నిజం చెప్పరా అంటే అప్పుడు చెప్పాడు, నాన్న ఇలా ఉంది నా సమస్య అని చెప్పి. ఇంపార్టెంట్ అంటే ఎవరు చెప్పలేని విషయం తెలిసింది విద్య. వాళ్ళ ఫాదర్ షాక్ అయిపోయారు. సార్ నేను ఫస్ట్ మీ దగ్గర రావాల్సిందే కదా సార్, నాకు ఎవరు చెప్పలేకపోయారు కదా సార్, ఆల్రెడీ 2 వేస్ట్ అయిపోయింది కదా సార్ మ్యారేజెస్, అంటే ఎంతో గొడవలు జరిగాయి, పోలీస్ కేసెస్ కూడా అయ్యని చెప్పి. సో ఈ విధంగా ఈ సమస్య కూడాను ఈ గ్రహాల ద్వారా, ఒకవేళ గ్రహ స్థితి బాగా లేకపోతే ఈ సమస్య వస్తుంది. ఒకవేళ మీరు పరిష్కారం చేసుకోకపోతే ఇది కంటిన్యూ అవ్వడమే. ఒక అమ్మాయికి ఒక డైవర్స్ అయింది, మళ్ళీ వేరే మ్యారేజ్కి ట్రై చేస్తారు, అది కూడా ప్రాబ్లం రావడం, మనకి నంబర్ 3 అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పరిష్కారం చేసుకోరు, జస్ట్ ఏదో మ్యారేజ్ పోయింది అదృష్టం. మా సమాజంలో ఒకటే ఈజీ పడేయమంటే అదృష్టం అని చెప్పేస్తారు. అంటే నా ఫేట్ ఏమో, నా అదృష్టం ఏంటో, ఆ భగవంతుడు మా తల రాత రాసేసాడేమో అని చెప్పి అనుకోండి, మేమే ఊహించుకుంటాము. మేమే ఊహించుకొని చాలా బాధపడిపోతాము. ఇలాంటి సమస్య వస్తుంది లేదండి, దానికి శాంతి చేసుకుంటే అక్కడికి ఆ ప్రాబ్లం ఆగిపోతుంది, దాని నుంచి బయటికి రావచ్చు. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న వచ్చేసి నంబర్ 4, పెళ్లి తర్వాత మ్యారేజ్ ఏ విధంగా ఉంటుంది అని. అంటే ఏంటి, గొడవలతో ముందుకు సాగుతుందా లేకపోతే హ్యాపీగా ఉంటారా? ఇది కూడా ఒకవేళ గ్రహాల స్థితి బాగా లేకపోతే ఈ సమస్యలు ఉద్భుతమవుతాయి, లైఫ్లో వస్తాయి. దీని నుంచి బయటికి రావాలంటే వివరంగా గ్రహాలు వివరంగా చూసిన తర్వాత దానికి బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ప్రేక్షకులు, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే ఈ విద్యగా పట్టి. మ్యారేజ్లో కూడా సమస్య ఉందా లేదా, ఉంటే ప్రేమ, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, నంబర్ 3 ఎప్పుడు జరుగుతుంది, ఏజ్ అయిపోతా ఉంది కదా, మ్యారేజ్ జరగడం లేదని చాలా బాధపడుతున్నారు కదా, దానికి ఆన్సరు దీని ద్వారా. నంబర్ 4, పెళ్లి తర్వాత సపరేషన్స్, గొడవలు, టెన్షన్స్, హ్యాపీనెస్ లేదు. ఇవన్నీ 4 ప్రశ్నలకి ఆన్సర్ కావాలంటే ఈ విద్య తెలియచేస్తుంది. ఒకవేళ గ్రహాల స్థితి బాగాలేదనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము భగవంతుడు ఇచ్చిన వరం, రత్నాలు, మంచి ప్రీషియస్ రత్నాలు, ఇలాంటి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. అందుకనే పరిష్కారమే ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. పవర్ లేకుండే ప్లేసెస్లో పవర్ పెంచడమే ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. అంటే
జాతకంలో గ్రహాల బలం తగ్గిందనుకోండి, ఆ గ్రహాలకి బలం ఇవ్వడమే ఈ రత్నాల ద్వారా. కాబట్టి ఇలాంటి పాటిస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. కన్క్లూజన్ ఒకవేళ నేను చెప్పిస్తాను. పెళ్లి గురించి అంటే ఫస్ట్ తెలుసుకోవాలి సమస్య ఎక్కడ, ఏంటి, ఎప్పుడు, ఎలా. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ సమస్య ఉందే దానికి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి శేఖర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. 26 అక్టోబర్ 1996 మేడం. 26 అక్టోబర్ 96. అవును మేడం. ఓకే, టైం మార్నింగ్ 8:30 లోపు అని చెప్పారు మేడం. ఎగ్జాక్ట్లీ 8:30 లోపు. ఓకే, ప్లేస్ సౌత్ ఫాల్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శేఖర్ గారు మీ గురించి? ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ మేడం నేను. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నా, అది లేకుంటే గవర్నమెంట్ జాబ్సా, లేకుంటే నేను మామూలుగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు మామూలుగా పాలిటిక్స్ చేస్తున్నాను, యూనివర్సిటీలో ఉంటాను నేను. ఓకే. శేఖర్ గారు నమస్కారం సార్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారు? మీ గురించేనా? నా గురించి సార్. జన్మించిన రోజు శనివారము, అశ్విని నక్షత్రం జన్మించారు మీరు. మేషరాశి వచ్చింది, లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం జన్మించారు మీరు. మొదటి క్వశ్చన్ మీరు అడిగారు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని. జాతకంలో చూసుకుంటే దశమాధిపతి అయిన రవి గ్రహము తులారాశిలో నీచంలో పడ్డాడు. అంటే వృశ్చిక లగ్నానికి రవి వచ్చేసి వయ్యస్థానం. లగ్నంలో లగ్నాధిపతి అంటే దశమాధిపతి రవి నీచంలో పడ్డాడు. రవి వీక్ అయిపోయాడు. అది కూడా గవర్నమెంట్ జాబ్ ఇచ్చేవాడు. స్వాతి నక్షత్రం రాహుకి అధిపతి కాబట్టి నక్షత్రం కాబట్టి అక్కడ వీక్ అవడం వల్ల గవర్నమెంట్ జాబ్కి అవకాశం చాలా తక్కువ జాతకంలో చూపిస్తున్నాయి. నంబర్ 1. నంబర్ 2 చూసుకోండి, మీ జాతకంలో ఫారిన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే ఉన్నత చదువు కూడా ఉంది, ఎందుకంటే గురువు స్ట్రాంగ్గా ఉన్నాడు. గురువు స్ట్రాంగ్గా ఉంటే ఉన్నత చదువు అంటే బీటెక్ తర్వాత మీరు ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ చేసుకుని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఇక్కడ జాతకం బట్టి చూసుకుంటే ఎంటెక్ చేసుకుంటే తప్పకుండా మంచి లెక్చరర్గా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాతకం బట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్ మంచి లెక్చరర్గా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి. కానీ గవర్నమెంట్ జాబ్ లేదు, ప్రైవేట్ సెక్టర్ మంచి జాబ్ వస్తుంది, మీకు ఇబ్బంది లేదు. నంబర్ 3 వచ్చేసి మీరు అడిగారు పొలిటిక్స్లో ఏమైనా వెళ్ళొచ్చా అని చెప్పి. జాతకం బట్టి చూసుకుంటే రవి వీక్ ఉంటే మీకు కనపడుతుంది కొంచెం కాన్ఫిడెన్స్. కానీ ఏమన్నా కొంచెం తిడితే భయం పడిపోతారు మీరు. సెకండ్స్లో భయం పడిపోవడం, కాన్ఫిడెన్స్ కిందకు పోవడం, అంత క్వాలిటీస్ లేదు మీ జాతకంలో. నంబర్ 2 కుజుడు కూడా వీక్ ఉన్నాడు. కుజబలం లేకపోతే జాతకం అంటే రాశిలో ముందుకు రాలేకపోతారు ముందుకి. దాంతోపాటు శని కూడా వీక్ ఉన్నాడు కాబట్టి ప్రజలు రిలేషన్ అంటే ముందుకు రావడము, మీకు పీపుల్ సపోర్టు తక్కువ, పీపుల్ సపోర్ట్ లేదు, మీలో కాన్ఫిడెన్స్ తక్కువ చూపిస్తూ ఉంది. రాజకీయంలో ముందుకు రాలేకపోతారు మీరు. ఎందుకంటే మీ జాతకం బట్టి చూసుకుంటే మీరు మంచి ఒక లెక్చరర్గా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తారు. మంచి టీచింగ్ ఫీల్డ్ వెళ్ళండి, మీరు హీరోగా ఉంటారు. 10 మందికి మంచి విద్య ఇచ్చి ఒక మంచి 10 పిల్లలకి మీరు కూడా బాగా ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు జాతకంలో రవి గ్రహానికి బలం పెంచుకోవాలి, కాన్ఫిడెన్స్ కోసము, ఆత్మస్థైర్యం కోసము, స్త్రీత్వం కోసము. దాంతోపాటు చంద్ర కొంచెం మనశాంతి లేదు, మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్. ఇప్పుడే మీరు అడుగుతున్నారు ఫారిన్కా, గవర్నమెంట్ జాబా, పొలిటిక్సా, అన్నీ మానుకొని కాన్సన్ట్రేషన్ ఒక ఫీల్డ్ పైన ముందుకు వెళ్ళాలి. మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీరు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. దానికోసం చేసిన పని చంద్రగ్రహానికి బలం పెంచుకోవాలి, దాంతోపాటు రవి గ్రహానికి బలం పెంచుకోవాలి. దానికోసం చేసిన పని తెలుగులో కెంపు, రూబీ అంటారు 3 క్యారెట్, దాంతోపాటు స్వాతి ముత్యం, కేశీ పర్ల్ 3 క్యారెట్, ఈ 2 రత్నాలు కలిపి పెట్టుకొని తర్వాత ఎడ్యుకేషన్ ఫీల్డ్ ముందుకు వెళ్తే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. చూడండి ఇలాంటి సబ్జెక్ట్ వాళ్ళ మైండ్లో ఏముంది, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా ఒకటి ప్రశ్న, ఏమైనా ట్రై చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో అని చెప్పి. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫ్రమ్ లాస్ట్ 10 years జాబ్ ట్రై చేస్తున్నారు, జాబ్ రావడం లేదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ యోగం ఉందా లేదా ఐడియా లేదు. కానీ ట్రై చేస్తారు, చెప్తారు ఎగ్జామ్ రాస్తున్నాను జాబ్ రావడం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అంటారు. వాళ్ళు తెలుసుకోకుండా రాస్తారు. వాళ్ళకి అదృష్టంలో జాబ్ లేదు, ఎలా వస్తుంది? 100 కోట్ల మంది అందరికి జాబ్ వచ్చేస్తుంది, గవర్నమెంట్ జాబ్ రాదు కదా. అది మీకు ఉందా లేదా తెలుసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 అని చెప్తున్నాడు పొలిటిక్స్ ఏమైనా వెళ్ళొచ్చా, రాజకీయంలో ఏమైనా వెళ్ళొచ్చా. రాజకీయంలో కుజ బలం ఉండాలి, రవి బలం ఉండాలి, శని బలం ఉండాలి. ఇది 3 కూడా వీక్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా ఏ యాంగిల్ కూడా సపోర్ట్ లేదు. ఒకవేళ ఏం తెలుసుకోకుండా ఆయన దిగేస్తే ఓన్లీ తిరగడం, ఏదో లీడర్ వెనుక, ఏదో ఎమ్మెల్యే వెనుక తిరగడం, టైం వేస్ట్. అందులో లైఫ్లో ముందుకు రారు. నంబర్ 3 ఫారిన్కి వెళ్ళే అవకాశం చూపిస్తున్నాయి, అది కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఇందులో అయినా ఫోకస్ చేస్తే లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేస్తాడు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, మా సమాజంలో
90% ప్రజలు ఫెయిల్యూర్కి ముఖ్యమైన రీజన్ వచ్చేసి తెలియకుండా, వాళ్ళకి అర్థం అవ్వకుండా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళకి నేను ఏం చేయాలి, నేను ఏ విధంగా ముందుకు రావాలి తెలియకుండా చేయడం వల్ల వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతున్నారు. 90% సెలెక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. రాంగ్ ప్రొఫెషన్ అంటే రాజకీయమా, గవర్నమెంట్ జాబా, ఫారినా, ఈ విధంగా తెలియదు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాము. ఆ గ్రహాలు బలం పెంచుకుంటే ఫోకస్ చేస్తే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఎంతోమంది లెక్చరర్ చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు, అన్ని ఫీల్డ్లో వెళ్తారు కదా, పైకి వెళ్తారు కదా. సో ఆ విధంగా ఫస్ట్ మీరు తెలుసుకొని దాని తర్వాత ఫాలో అవుతే లైఫ్లో ముందుకు రాగలుగుతారు. ప్రేక్షకులు, వ్యూవర్స్, 90% మా సమాజంలో ఫెయిల్యూర్స్కి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషను. వాళ్ళు మీ గ్రహాలే తెలియచేస్తే మీకు జాబ్ బాగుంటుందా, జాబ్లో కూడా ఎన్నో రకాలు, ఫారినా, గవర్నమెంట్ జాబా, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, లేకపోతే వ్యాపారంలో కూడా ఎన్నో రకాల వ్యాపారాలు, మీకు ఏది కలిసి వస్తుంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ప్లాన్ చేసుకొని ఆ గ్రహాలకి బలం పెంచి ముందుకు లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి సంధ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/1/1989. 89. ఓకే, టైమ్? టైం ఎర్లీ మార్నింగ్. టైం ఎగ్జాక్ట్లీ తెలీదు. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే అట్లీస్ట్ 5 or 6 ఏదో ఒకటి ఉంటుంది. 5 o'clock. ఓకే, ప్లేస్? సూర్యాపేట మేడం. ఓకే ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సంధ్య గారు మీ గురించి? హెల్త్ ఎప్పుడు బాగుండదు మేడం. ఓకే. అమ్మా సంధ్య. నమస్తే సార్. అమ్మా నమస్కారం అమ్మా. జన్మించిన రోజు సండే జన్మించారమ్మా? సార్ అర్థం కాలేదు. మీరు జన్మించిన రోజు ఆదివారం జన్మించారు. మీరు బుధవారం అన్నారు సార్ మా మదర్ వాళ్ళు. జనవరి 1, 89. అంటే 1/1 అనేది కరెక్ట్ తెలియదు సార్, కాకపోతే 1989 అనేది కరెక్ట్. ఓకే అమ్మా సంధ్య, చూడమ్మా ఇక్కడ పేరు పైన. ఓకే అమ్మా వినండి, మీరు ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అవసరం. ఇది ఉంటేనే చెప్పగలుగుతాము. పేరు పైన చెప్పడం కూడా కష్టమైన. సంధ్య అనేసరికి శతభిషం కుంభరాశి అది చెప్పలేము కదా. పెద్దోళ్ళు జాతకం చూసి పేరు పెట్టారో లేదో చెప్పలేము. అందుకనే నేరుగా ఇలాంటి కేటగిరీ నేరుగా రాగలిగితే చేతిరేఖల పట్టి హస్త సాముద్రికం ఉంది, ప్రశ్నశాస్త్రం ఉంటుంది, దాని ద్వారా తెలియచేయవచ్చు. కానీ ఇప్పుడు తన పేరు పట్టి చూసుకుంటే హెల్త్ పరంగా సమస్య ఉంది. ఎందుకంటే శతభిషం నక్షత్రం, కుంభరాశి. ఇప్పుడు చూసుకుంటే కొంచెం అన్ని ఆటంకాలు, ట్రబుల్స్, ఆరోగ్యపరంగా సమస్య ఉంది, మానసిక పరంగా సమస్య, ఒంటరిగా ఫీల్ అవ్వడం, భయం, ఆందోళన. కానీ ఈ ప్రిడిక్షన్స్ ఇస్తే కూడాను లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటే జాతకం అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు నేరుగా రాగలరు, తప్పని లైఫ్లో హ్యాపీగా వాళ్ళు ముందుకు రాగలుగుతారు. ఓకే డాక్టర్. సో ఇప్పుడు ఒకసారి స్టోన్ పెట్టుకున్న తర్వాత లైఫ్ లాంగ్ అదే స్టోన్ యూస్ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ చేంజ్, గ్రహాలు అవి మారుతూ ఉంటే మనం చేంజ్ చేస్తూ ఉండాలా? అండ్ ఒక్క స్టోన్ పెట్టుకుంటే ఎన్ని డేస్ అది వ్యాలిడ్? ఇప్పుడు రత్నాలు ప్రిడిక్షన్స్ పైన ఉంటాయి మేడం. కొంతమంది ఏం చేస్తారు, ప్రిసిప్షన్ ఉంటుంది కదా, కొంతమంది లగ్నం పట్టి చెప్తారు. లగ్నము, పంచము, భావం అది లైఫ్ లాంగ్ ఉంటుంది, అది ఎప్పటికి మారదు. కొంతమంది దశ వారి చేసుకుంటారు, ఆ దశ చేంజ్ అవుతుంది, మీరు స్టోన్ మారేయాలి. కొంతమంది అంతర్దశ, అది కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. దాన్ని బట్టి అంటే కొన్ని సమయం కోసం ఉంటుంది కాబట్టి అది తీసేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, నక్షత్రం పట్టి చెప్పేస్తారు. నక్షత్రం శతభిషం గోమిదంగం పెట్టుకోండి. కొంతమంది రాశి పట్టి చెప్పేస్తారు. చెప్పే వాళ్ళు కూడా అలా వేరే వేరే విధానాలు చెప్తారు. కానీ అక్యురేట్గా, సైంటిఫికల్గా జీవితంలో హ్యాపీగా ముందుకు రావాలి, వాళ్ళ జీవితంలో సక్సెస్ పొందాలంటే లగ్నము, పంచము, భావం, దీని ద్వారా రత్నాలు పెట్టుకుంటే జీవితం అంతా ఆ రత్నాలు యూజ్ చేసుకోవచ్చు. 3 years ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా పగిలిందా, ఏమైనా క్రాక్ ఏమైనా వచ్చిందా, అది చూసుకొని ఒకవేళ బాగుండడానికి మళ్ళీ రీఎనర్జైజ్ చేసుకొని, ఎందుకంటే రత్నాలు కూడా దానికి ఎనర్జైజ్ చేయాలి. రీఎనర్జైజ్ చేసుకొని మళ్ళీ దానికి కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ స్టోన్ క్రాక్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, అదే స్టోన్స్ చేంజ్ చేసుకోవాలి. అందుకనే ఈ రత్నాలు కూడాను ఓన్లీ నక్షత్రం పట్టి చెప్పడం కాదు. ఎంతోమంది చూస్తాను నక్షత్రం పట్టి చెప్పేస్తారు, అలా కాదు. రత్నం ఎందుకు పెట్టుకుంటారు, గ్రహాల స్థితి బాగా లేకపోతే సమస్య మనిషికి. ఇందాక ఒకరు కాల్ చేశారు, శేఖర్ అని కాల్ చేశారు. ఆ శేఖర్ ఏం చెప్పాము మేము, రవి వీక్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ రవికి బలం పెంచాలి. కానీ నక్షత్రం ఏం చెప్పింది అప్పుడు, అశ్విని, అంటే అశ్విని నక్షత్రంకి కేతు, అంటే కేతు అనేసరికి క్యాట్ అయి పెట్టుకోవాలి. అలా కాదు, జస్ట్ ఫర్ నక్షత్రం పట్టి జస్ట్ ఫర్ షో కోసం ఉంటుంది. కానీ జీవితంలో సక్సెస్ పొందాలి, లైఫ్లో ముందుకు రావాలంటే నక్షత్రము, రాశి, లగ్నము, పంచమభావం, గ్రహాల స్థితి వివరంగా చూసిన తర్వాత గ్రహాలు వీక్ ఉంటే దానికి బలం పెంచడానికి ఇలాంటి పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, కాల్. హలో హలో హలో,
చెప్పండి స్వర్ణలత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం మేము గురుగారితో మాట్లాడాలండి. షాద్నగర్ నుంచి స్వర్ణలత మాట్లాడాలి. ఓకే, మాట్లాడండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం సార్. అమ్మా చెప్పండి సార్. నేనండి షాద్నగర్ నుంచి మా బ్రదర్ కోసం వచ్చాను, రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ హైదరాబాద్ కి సార్. ఓకే సార్ మా బ్రదర్ కోసం సజెస్ట్ చేస్తారు మీరు బిజినెస్ పరంగా. ఓకే గుర్తుందో లేదు, ఎందుకంటే మీరు చాలా మందిని చూస్తారు, ఓకే నేను గుర్తుండకపోవచ్చు, కానీ మీరు లాస్ట్ వీక్ లో కూడా టీవీ షోలో గురించి ఫాలో అవుతున్నానండి. ఓకే మీరు ఈ వద్ద ఎలక్షన్స్ గురించి కూడా చెప్పారు, కేసీఆర్ గారు వస్తారని. ఎంత కరెక్ట్ గా చెప్పారు సార్. మా తమ్ముడు విషయంలో కూడా అదే జరిగిందండి. బిజినెస్ సూట్ అవ్వదు ఆయనకన్నా చిన్న ఆప్షన్ ఇచ్చారు మా బ్రదర్ కి, ఆయన వదిలేశారు. మీరు చెప్పిన వేనే వెళ్ళారు, సక్సెస్ఫుల్ గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఒక్క మాట చాలండి మాకు, ఒక్కటే మాట, లైఫ్ చేంజ్ అయిపోతుంది సార్. మా సిస్టర్ కోసం వస్తానండి నేను, తప్పకుండా మా సిస్టర్ కోసం చాలా బాధపడుతుందండి, మిమ్మల్ని కలవాలంటుంది. అప్పుడు ఎప్పుడు ఉంటున్నారు సార్ హైదరాబాద్ లో అసలు మీరు? ఇప్పుడు శనివారం, ఆదివారం, సోమవారం ఉంటాను. నెక్స్ట్ వీక్ ఎక్కడ ఉంటాను? హైదరాబాద్ లో ఉంటాను. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ లో ఉంటున్నారా సార్? రేపు ముంబై వెళ్తున్నాను, ఎల్లుండి వైజాగ్ లో ఉంటాను, థర్స్డే విజయవాడలో ఉంటాను, మళ్ళీ శని ఆదివారం నెక్స్ట్ వీక్ మొత్తం ఇక్కడే ఉంటాను, హైదరాబాద్ లో ఉంటాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సిస్టర్ ధన్యవాదాలు చూడండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు కాల్ చేశారు, లైఫ్ సెటిల్ అయింది చెప్పి ఏంది మ్యాజిక్ చేసామా? మిరాకల్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు, జాబ్ చేస్తానని. నాన్న వద్దరా, నీకు జాబ్ కలిసి రాదు, ఇలాంటి వ్యాపారం చేసుకొని రాసిచ్చా. వ్యాపారులు కూడా రాసిచ్చా ఇలాంటి ఫలానా వ్యాపారం అని. అది మెదలు పెట్టాడు, లైఫ్ సక్సెస్ ముందుకు వెళ్ళిపోతారు. తెలుసుకోకుండా రాంగ్ ప్రొఫెషన్లో వెళ్తే నష్టం పోవడమే, టైం వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. జీవితం అంతా ముందుకు వెళ్తుంటుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కానీ మనిషి అప్పుల పాలైపోతాడు. ఇలాంటి చేసుకోకుండా లైఫ్లో ముందుకు రావాలంటే నేను చెప్పింది చెప్పారా మేడం, కేసీఆర్ గారు వస్తారని చెప్పి. కేసీఆర్ గారు వస్తారని నోట్లో చెప్పామా? అప్పుడు మేము జాతకం చూసి చెప్పాము వివరంగా, గ్రహాలు చూసి. పంచంలో గురువు వచ్చాడు కాబట్టి కోటి పుణ్యము, మంచి స్థానం పొందడం, మంచి ముందుకు వెళ్ళడం. అక్టోబర్ వరకు ఇంకా గురువు ఆయనకి పంచంలో ఉంటుంది కాబట్టి ఇంకా ఉన్నది పైకి వెళ్ళడమే, మంచి పొజిషన్లో వెళ్ళడమే. సో ఆ విధంగా గ్రహాలు పట్టి అప్పుడు నేను చెప్తే కూడా చాలా ఎక్కువ మంది నాకు కాల్ చేశారు, ఎందుకు చెప్పిస్తున్నావు, ఎక్కడ లేదు బలం కేసీఆర్ గారికి, మహాకుటుంబం వస్తుంది అని చెప్పి. నేను చెప్పాను నాకు ఎలాంటి ఎవరు ప్రొఫెషన్, ఎవరు ఎలక్షన్స్ నాకు ఏం అనవసరము, నాకు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఇది లేదు, ఎందుకంటే మేము ప్రజల కోసం సేవలిస్తున్నాం కాబట్టి. గ్రహాలు వివరంగా ఎవరు అడిగారే ప్రశ్న కాబట్టి చెప్తున్నాం కాబట్టి జాతకాలు చూసి చెప్పాము, గ్రహాలు పట్టి ఆయన జాతకం బాగుంది చెప్పి. సో ఆ విధంగా వివరంగా ఈ విద్య ద్వారా తెలియచేస్తే అక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయి. ప్రిడిక్షన్స్ కావచ్చు, రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుంది, గతం ఏం జరిగింది, ఇప్పుడు ఇలా జరిగిపోతుంది, ఇదంతా మ్యాథమెటిక్స్ మేడం, మ్యాథమెటిక్స్ సైంటిఫికల్, ఇవన్నీ ఏదో మ్యాజిక్ మిరాకల్ అలాంటివి ఏం లేదు. సో ఆ విధంగా తెలియచేసే జరిగింది. సో ఎవరు తెలియచేయాలంటే జీవితంలో ఏదైనా కష్టాలు కావచ్చు, ఒక్కసారి తెలుసుకుంటే మీ గ్రహాలు తెలియచేస్తుంది ఎలాంటి ప్రొఫెషన్ మీకు కలిసి వస్తుంది, పెళ్ళి ఎప్పుడు ఉంది, ఎందుకు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, గొడవలు ఎందుకు ఉన్నాయి, మనశ్శాంతి, ప్రతి ఒక్క సెక్టర్ కావచ్చు. నాట్ ఓన్లీ మ్యారేజ్, నాట్ ఓన్లీ బిజినెస్ అని కాదండి, జీవితంలో ప్రతి ఒక్క సమాజం నుంచి బయటపడడానికి ఈ విద్యా సపోర్ట్ తీసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, డాక్టర్ ఎంఎం రజా గారు ప్రతి మంగళవారం అంటే రేపు ముంబైలో, బుధవారం వైజాగ్లో, గురువారం విజయవాడలో, అలాగే శనివారం, ఆదివారం, సోమవారం హైదరాబాద్లో ఉంటారు. జనవరి 13th అంటే జనవరి 13న ఢిల్లీలో ఉంటారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో అందుబాటులో ఉంటారు. స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలామంది నేమ్ చేంజ్ చేసుకోమంటున్నారు, లేకపోతే నేమ్లో ఒక ఎక్స్ట్రాగా కొన్ని వర్డ్స్, కొన్ని లెటర్స్ యాడ్ చేసుకుంటే బెటర్, ఇంకా లైఫ్ బాగుంటుంది బ్రైట్గా అని చెప్తున్నారు. సో అది నిజంగా వర్కౌట్ అవుతుందా? నేను ఇక్కడే ఒక ప్రశ్న, నేను కాంట్రవర్సీ వద్దండి, ఎందుకంటే ఎవరెవరు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇక్కడ అక్యురేట్ అంటే గ్రహాలు స్టార్ బాగలేకపోతేనే, గ్రహాలు బాగలేకపోతే మంచి కష్టాలు వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, స్పెల్లింగ్ డాంకీకి ఎన్ని కే పెట్టినా డాంకీ మారిపోతాడు అండి, ఆయన హాస్ అయిపోతాడా? మీరు చెప్పండి, మీరు వ్యూవర్స్ చూస్తున్నారు, డాంకీ అనే పేరు ఉందండి, మీనింగ్ మారితే దాంట్లో పవర్ ఉంది, మీనింగ్లో పవర్ ఉంది, కానీ అక్షరాల్లో ఇప్పుడు DONKEY డాంకీ అని ఎన్ని కే పెట్టినా డాంకీ హాస్ అవుతాడండి? అవుతాడా? డాగ్ DOGGG ఎన్ని జీ పెట్టినా కుక్క ఏమైనా మారిపోతాడా? మీనింగ్ మారాలి, పేర్లో మీనింగ్ మారితే ఆ శబ్దం వేరే. నేను కాంట్రవర్సీ ఏం కాదండి ఇది చెప్పడం, ఎందుకంటే ఇక్కడ నిజం తెలియచేయాలి, ప్రజలకి మేలు జరగాలి. ఎంతమంది వస్తారు, నా పేరు బాగలేదేమో అందుకు నాకు లైఫ్లో కష్టాలు వస్తున్నాయి, కొంతమంది నా ఇల్లు బాగలేదేమో అందుకు నాకు కష్టం వస్తున్నాయి. లేటెస్ట్గా కూడా ఎంతోమంది వస్తారు, ఎప్పటి నుంచి పెళ్ళి అయింది అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ నాకు అర్థం అవ్వట్లేదు.
ప్రాబ్లం ఆయనకి మహాదశ మారుతుంది, అప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, బికాస్ ఆఫ్ మై నేమ్ సమస్య, బికాస్ ఆఫ్ మై కంపెనీ సమస్య, బికాస్ ఆఫ్ మై ప్రాపర్టీ సమస్య ఇలా అనుకుంటారు, ఊహించుకుంటారు. అందుకనే ఈ విద్యా ఎవరు తెలుస్తుంది ఎందుకు సమస్య వచ్చిందని చెప్పి. మీరు చెప్పింది కరెక్ట్ అది మాట. ఎంతోమంది ఉంటారు అంటే వాళ్ళు సమస్య ముఖం పైన దుమ్ము ఉంటే అర్థం క్లీన్ చేస్తారు, బ్లేమింగ్ అదర్స్. వైఫ్ బాగలే, పిల్లలు బాగలే, ఇల్లు బాగలే, అది బాగలే వేరే విమర్శిస్తారు. అది కాకుండా ఒక్కసారి మేము ఓన్గా మేము అది చూసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలమ్మా. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, ముంబై, ఢిల్లీ, దుబాయ్, బెంగళూరులో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.